చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఇండియా చంద్రుని సౌత్ పోల్ రీజియన్ పైన ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా చరిత్ర సృష్టించింది. ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి 2 వారాలు కూడా అవ్వక ముందే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆదిత్య L1 మిషన్ ని లాంచ్ చేసి మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుని పైకి ఎలా వెళ్ళిందో ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ ద్వారా సూర్యుని వైపు వెళ్తుంది. వీడియోలో మనం ఆదిత్య L1 మిషన్ గురించి తెలుసుకుందాం. ఆదిత్య L1 మిషన్ అనేది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ మిషన్. ఈ మిషన్ సూర్యుని చదవబోతుంది. ఎలా అయితే చంద్రయాన్-3 మిషన్ చంద్రుని పైన ల్యాండ్ అయిందో అలా ఆదిత్య L1 మిషన్ సూర్యుని పైన ల్యాండ్ అవ్వదు. చాలా దూరం నుండే సూర్యుడిని అబ్జర్వ్ చేస్తుంది. మిషన్ లో పంపిన స్పేస్ క్రాఫ్ట్ డిస్టెన్స్ ని మనం సూర్యునితోని భూమితోని కంపేర్ చేసి చూసుకుంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క డిస్టెన్స్ అనేది సూర్యుని కన్నా భూమికే దగ్గరగా ఉంటుంది. ఈ మిషన్ అనేది లాంచ్ అయిన తర్వాత భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అక్కడ ఉన్న లాగ్రాంజ్ పాయింట్ L1 అనే హాలో ఆర్బిట్ లో తిరుగుతుంది. ఆ పాయింట్ వరకు వెళ్ళడానికి మిషన్ లాంచ్ చేసిన తర్వాత దగ్గర 4 మంత్స్ వరకు టైం పడుతుంది. ఆ పాయింట్ వరకు చేరుకోగానే 5 ఇయర్స్ వరకు అక్కడే ఉంటుంది. 5 ఇయర్స్ వరకు అక్కడే తిరుగుతుంది. అక్కడే ఆర్బిట్స్ వేస్తూ సూర్యుడిని అబ్జర్వ్ చేస్తుంది, సూర్యుడిని చదువుతుంది. అందుకే ఇది ఒక స్పేస్ క్రాఫ్టే కాకుండా స్పేస్ అబ్జర్వేటరీ అని కూడా పిలుస్తాం. అసలు ఈ లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. లాగ్రాంజ్ పాయింట్స్ అనేవి స్పేస్ లో ఉండే యూనిక్ పాయింట్స్, అంటే అంతరిక్షంలో ఉండే ఏకైక పాయింట్స్ అన్నమాట. ఈ లాగ్రాంజ్ పాయింట్స్ ఒక్క దగ్గరే 2 సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. ఇక్కడ సెలిస్టియల్ బాడీస్ అంటే ఏవైతే న్యాచురల్ ఆబ్జెక్ట్స్, ఎర్త్ అట్మాస్ఫియర్, భూమి వాతావరణానికి కాకుండా ఏవైతే బయట ఉంటాయో సో వాటినే సెలిస్టియల్ బాడీస్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ సూర్యుడు, చంద్రుడు, సో అదర్ ప్లానెట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ మనం సూర్యుడిని, చంద్రుడిని కన్సిడర్ చేసుకుంటే మనకి 5 లాగ్రాంజ్ పాయింట్స్ అనేవి తయారవుతాయి. ఈ 5 లాగ్రాంజ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో స్క్రీన్ పైన చూడొచ్చు. ఎప్పుడైతే మనం ఆ పాయింట్స్ దగ్గరికి స్పేస్ క్రాఫ్ట్స్ ని పంపిస్తామో అప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఆర్బిటల్ మోషన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇవి 2 కూడా భూమి మరియు సూర్యుని గ్రావిటేషనల్ ఫోర్సెస్ తో క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు స్టెబిలిటీ అనేది దొరుకుతుంది. స్పేస్ క్రాఫ్ట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్పేస్ క్రాఫ్ట్ ని లాగ్రాంజ్ పాయింట్ లోకి పంపిస్తామో ఆ స్పేస్ క్రాఫ్ట్ ని ఆ పాయింట్ లోనే మెయింటైన్ చేయడానికి మనం ఎక్కువగా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న ఫ్యూల్ కూడా మిగులుతుంది. ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ రివాల్యూషన్స్ తో పాటు రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా పెద్ద మిషన్స్ ని లాంచ్ చేయొచ్చు. రెండో ఉపయోగం ఏంటంటే కంటిన్యూస్ అబ్జర్వేషన్. కంటిన్యూస్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనం లాగ్రాంజ్ L1 పాయింట్ ని తీసుకొని చూద్దాం. మనం ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ ని L1 పాయింట్ దగ్గరికి పంపిస్తామో అది కంటిన్యూస్ గా ఎలాంటి పొజిషన్ లో ఉంటుందంటే అక్కడ భూమిని, సూర్యుడిని రెండింటిని చూడొచ్చు. అంతేకాకుండా సూర్యుని యొక్క షాడోని, భూమి యొక్క షాడోని, ఈ 2 షాడోస్ కూడా ఎప్పుడు దాక్కొని ఉండవు. సో ఈ షాడోస్ గురించి అర్థం కావాలంటే ఒకసారి మనం చంద్రయాన్-3 మిషన్ ని అర్థం చేసుకుందాం. సో చంద్రయాన్-3 మిషన్ ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుని పైన ఉన్న లూనార్ ఆర్బిట్ లోకి పంపించాం. లేదా ఇలాంటి మిషన్స్ ని మనం ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది చంద్రుని చుట్టూ తిరుగుతుందో భూమి అనేది మధ్యలో దాచుకుంటుంది, అంటే షాడో అనేది పడుతుందన్నమాట. అలాగే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడైతే భూమి చుట్టూ కూడా తిరుగుతుందో అప్పుడు కూడా చంద్రుడు దాచుకుంటాడు, అంటే షాడో పడడం వల్ల చంద్రుడు దాచుకుంటాడు అన్నమాట. అందుకోసమే ఈ షాడోస్ అనేవి పడకుండా ఉండడానికి ఈ లాగ్రాంజ్ పాయింట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఆదిత్య L1 మిషన్ ని లాగ్రాంజ్ L1 పొజిషన్ లో ప్లేస్ చేయాలి. అందుకే ఈ మిషన్ పేరు ఆదిత్య L1 అని పెట్టారు. ఈ మిషన్ కన్నా ముందు కూడా కొన్ని స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళు సోలార్ అబ్జర్వేటర్స్ ని పంపించారు. వాటిని L1 పొజిషన్ లో ప్లేస్ చేశారు. ఎగ్జాంపుల్ సోలార్ అండ్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ, దీన్ని షార్ట్ కట్ లో సోహో అని పిలుస్తాం. ఈ మిషన్ ని అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కలిసి పంపించారు. ఇక్కడ L1 అండ్ L2 లాగ్రాంజ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ లాగ్రాంజ్ పాయింట్ L2 దగ్గర ఒక ఫేమస్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ని ప్లేస్ చేశారు. ఇక్కడ L2 పాయింట్ లో భూమి సూర్యుడిని దాచి ఉంచుతుంది. అందుకే ఈ టెలిస్కోప్ అనేది లైట్ ఇయర్స్ ని, డెప్త్ ఆఫ్ ది యూనివర్స్ ని, సూర్యుని యొక్క లైట్ ని, క్రాంతిని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తుందంటే ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ రావద్దు అని, అంటే మధ్యలో ఎలాంటి అడ్డంకులు, జోక్యం చేసుకోవద్దు అని ఇలా కవర్ చేస్తూ ఉంటుంది. అందుకోసమే ఇక్కడ L2 పాయింట్ ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ అనేది సూర్యుని గురించి ఏం చదువుతుంది, ఏం తెలుసుకోబోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం.
తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు మనం సూర్యుని గురించి కొంచెం తెలుసుకోవాలి. మన సోలార్ సిస్టమ్స్ లో ఉన్న సన్ యొక్క డయామీటర్ అనేది 109 టైమ్స్ ఎర్త్ కన్నా పెద్దగా ఉంటుంది. అదే మనం బరువులో చూసుకుంటే ఎర్త్ కన్నా 3,33,000 టైమ్స్ సూర్యుడు ఎక్కువ బరువు ఉంటాడు. మనం ఒకసారి సూర్యుడిని భూమిని విజువలైజ్ దగ్గరగా పెట్టి చూస్తే 1.3 మిలియన్ ఎర్త్స్ అనేవి అంటే 13 లక్షల భూములు అనేవి సూర్యునిలో ఫిట్ అవుతాయి, సూర్యునిలో పడతాయి అన్నమాట. ఎలా అయితే భూమి చుట్టూ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటెల్, క్రస్ట్ అనే వివిధ రకాల లేయర్స్ ఉంటాయో అలాగే సన్ లోపల కూడా వివిధ రకాల లేయర్స్ ఉంటాయి. సూర్యుని లోపల ఒక కోర్ ఉంటుంది. ఈ కోర్ లోపల న్యూక్లియర్ ఫిజన్ కి సంబంధించిన రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల హైడ్రోజన్ అలాగే హీలియం గ్యాసెస్ అనేవి ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతాయి. ఈ ఎనర్జీతోనే సన్లైట్ పడుతుంది, అలాగే హీట్ అనేది బయటికి వస్తుంది. ఈ సన్లైట్ హీట్ నే మనం భూమి పైన ఫీల్ అవుతూ ఉంటాం. ఈ కోర్ యొక్క టెంపరేచర్ అనేది 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. దీని బయట రేడియో యాక్టివ్ జోన్ అనేది ఉంటుంది. 70% ఆఫ్ ది సన్ రేడియస్ అనేది రేడియేషన్ జోన్స్ ద్వారానే తయారవుతుంది. ఈ జోన్ తర్వాత కన్వెక్షన్ జోన్ అనేది ఉంటుంది. ఈ జోన్ అప్రాక్సిమేట్ గా 30% సన్ రేడియస్ ని కవర్ చేస్తుంది. ఇక్కడ ఎనర్జీ అనేది కన్వెక్షన్ జోన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అందుకే దీనికి కన్వెక్షన్ జోన్ అని పేరు పెట్టారు. ఈ జోన్ తర్వాత సన్ యొక్క సర్ఫేస్ అనేది వస్తుంది. దాని పేరే ఫోటోస్పియర్. మనం ఫోటోస్పియర్ ని సర్ఫేస్ అని పిలుస్తాం, కానీ నిజంగా చూసుకుంటే భూమికి సర్ఫేస్ ఉన్నట్టు సూర్యునికి సర్ఫేస్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మొత్తం వేడివేడి గ్యాసెస్ అలాగే ప్లాస్మా అనేది ఉంటుంది. అందుకే ఫోటోస్పియర్ ని లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది సన్ అట్మాస్ఫియర్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ టెంపరేచర్ అనేది 5500 డిగ్రీస్ సెల్సియస్ వరకు కోల్డ్ గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. దీనిపైన క్రోమోస్పియర్ అనే లేయర్ వస్తుంది. క్రోమోస్పియర్ అనే లేయర్ లో టెంపరేచర్ అనేది మళ్ళీ పెరుగుతూ పోతుంది. 6000 డిగ్రీస్ సెల్సియస్ తో స్టార్ట్ అయ్యి 20,000 డిగ్రీస్ సెల్సియస్ వరకు రీచ్ అవుతుంది. దీని తర్వాత ఒక థిన్ లేయర్ ఉంటుంది, దాని పేరు ట్రాన్సిషన్ రీజియన్. ఈ లేయర్ తర్వాత సన్ యొక్క ఔటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది, దాని పేరే కొరోనా. ఈ కొరోనా లేయర్ లో ఎక్కువగా వేడిగా ప్లాస్మా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ అనేది 1.3 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. మరి ఇక్కడ సన్ యొక్క కోర్ అనేది ఇంత వేడిగా ఉంటే సర్ఫేస్ అనేది ఎలా చల్లగా అయిపోతుంది? దాని తర్వాత మళ్ళీ కొరోనా లేయర్ అనేది వేడిగా ఎలా అయిపోతుందని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అనేది ఇప్పటి వరకు కూడా సైంటిస్టులకి కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మరి ఆదిత్య L1 మిషన్ ద్వారా దీనికి ఆన్సర్ దొరుకుతుందో లేదో అనేది చూడాలి. చాలా మంది సైంటిస్టులు ఈ క్వశ్చన్ ని వాళ్ళ రీజనింగ్ ప్రకారం వాళ్ళ సొంత థియరీస్ ని తయారు చేశారు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేదు. మనం ఎప్పుడైతే సూర్యుడిని భూమిపై నుండి చూస్తామో అక్కడ మనకి యూజువల్ గా ఫోటోస్పియర్ లేయర్ అనేది కనిపిస్తుంది. కానీ సోలార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మనకి ఒక రెడ్డిష్ కలర్ లో గ్లో అనేది సోలార్ ఎక్లిప్స్ చుట్టూ కనిపిస్తుంది. అదే క్రోమోస్పియర్ లేయర్. కానీ మొత్తం సోలార్ ఎక్లిప్స్ లో ఆ లేయర్ కూడా మూసుకుపోతుంది. దాంతో కేవలం కరోనా లేయర్ మాత్రమే కనిపిస్తుంది. ఆదిత్య L1 మిషన్ అనేది సన్ పైన ఉన్న 3 టాప్ మోస్ట్ లేయర్స్ ని స్టడీ చేస్తుంది. ఒకటి ఫోటోస్పియర్, 2 క్రోమోస్పియర్, ఇంకొకటి కరోనా. ఈ 3 లేయర్స్ ని స్టడీ చేయడానికి ఆదిత్య L1 మిషన్ ని పంపించారు. కానీ ఆదిత్య L1 మిషన్ అనేది సూర్యుని నుండి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి అన్ని కిలోమీటర్ల దూరం నుండి సూర్యుడిని ఎలా చదవబోతుంది? మరి ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో అవి తెలుసుకుందాం. కానీ వాటి గురించి తెలుసుకునే ముందు మనం సూర్యుని నుండి బయటికి వచ్చే వేవ్స్, హీట్ వేవ్స్ కానీ లైట్ వేవ్స్ కానీ వీటి గురించి తెలుసుకోవాలి. సూర్యుని నుండి వెలుతురు, వేడి అనేది జనరల్గా వస్తూ ఉంటాయి. సో వీటి గురించి అందరికీ తెలుసు. కానీ ఇవే కాకుండా సూర్యుని ద్వారా ప్రతి రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ బయటికి వస్తాయి. ఇందులో విజిబుల్ లైట్ ఉంటుంది, దీన్ని మనం కళ్ళతో చూడగలుగుతాం. దీంతో పాటు అల్ట్రావైలెట్ రేడియేషన్స్, యువి రేస్ ఏవైతే స్కిన్ క్యాన్సర్ కి దారి తీస్తాయో ఇవి కూడా వస్తాయి. వీటితో పాటు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్, గామా రేస్. సో ఈ ఎక్స్రేస్, గామా రేస్ కూడా చాలా హార్మ్ఫుల్ రేడియేషన్స్ అవుతాయి. కానీ భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది వీటి నుండి ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా సూర్యుని నుండి సోలార్ విండ్ అనేది బయటికి వస్తుంది. సోలార్ విండ్ అనేది ఒక హ్యూజ్ వేవ్ లా ఉంటుంది, అంటే ఒక భారీ అలలా ఉంటుంది.
అందులో చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ ఉంటాయి. ఈ సోలార్ విండ్ అనేది ఎప్పుడైతే భూమిపైన ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతుందో అంటే కలుస్తుందో అప్పుడు మనకు నార్థన్ లైట్స్ కనిపిస్తాయి. ఈ అందమైన లైట్స్ అనేవి స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ లాంటి కంట్రీస్ యొక్క ఆకాశంలో కనిపిస్తాయి అన్నమాట. దీనితో పాటు సూర్యుని నుంచి కొరోనల్ మాస్ ఇజెక్షన్స్ సిఎంఈస్ అనేవి బయటికి వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయంటే సోలార్ విండ్ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పెద్ద బర్స్ట్ అంటే ఇవి పగిలిపోయిన తర్వాత ఏర్పడతాయి. దాని తర్వాత సూర్యుని నుంచి కొన్ని సార్లు సోలార్ ఫ్లేర్స్ అనేవి బయటికి వస్తాయి. ఇవి లైట్ అలాగే ఎనర్జీ యొక్క ఇంటెన్స్ ఫ్లాషెస్ గా ఉంటాయి. ఈ సోలార్ ఫ్లాషెస్ గురించి చాలా సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ లో చెప్పారు. 2012లో నోయింగ్ అనే ఫిలిం ని రిలీజ్ చేశారు. ఈ ఫిలిం లో భయంకరమైన సోలార్ ఫ్లాష్ అనేది బయటికి వస్తుందని, దానివల్ల మొత్తం ప్రపంచం అంతమవుతుందని చూపించారు. సో ఆదిత్య L1 మిషన్ అనేది వీటన్నిటి గురించి మెజర్ చేసి చదవబోతుందన్నమాట. వీటన్నిటి గురించి చదవడానికి ఆదిత్య L1 మిషన్ లో 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో వీటినే 7 పేలోడ్స్ అని పిలుస్తారు. ఫస్ట్ పేలోడ్ వచ్చేసి విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, షార్ట్ కట్ లో VELC. ఇది కరోనా లేయర్ గురించి చదువుతుంది. కొరోనల్ మాస్ ఇజెక్షన్స్ CMS ని అబ్జర్వ్ చేస్తుంది. సెకండ్ పేలోడ్ వచ్చేసి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, షార్ట్ కట్ లో SVIT. ఇది సూర్యుని పైన ఉన్న ఫోటోస్పియర్ అలాగే క్రోమోస్పియర్ కి సంబంధించిన ఇమేజెస్ తీసుకుంటుంది. థర్డ్ పేలోడ్ వచ్చేసి సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, షార్ట్ కట్ లో సోలెక్స్. ఫోర్త్ పేలోడ్ వచ్చేసి హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హీలియోస్. ఈ రెండు పేలోడ్స్ కూడా సూర్యుని నుండి బయటికి వచ్చిన ఎక్స్రేస్ గురించి చదువుతుంది. స్పెషల్ గా సోలార్ ఫ్లాషెస్ ద్వారా వచ్చే ఎక్స్రేస్ ని చదువుతుంది. ఫిఫ్త్ పేలోడ్ వచ్చేసి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ఆస్పెక్ట్స్. సిక్స్త్ పేలోడ్ వచ్చేసి ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పాపా. ఈ రెండు పేలోడ్స్ కూడా సోలార్ విండ్స్ ని స్టడీ చేస్తుంది. సెవెంత్ పేలోడ్ వచ్చేసి మ్యాగ్నెటోమీటర్ మ్యాగ్. ఈ పేలోడ్ యొక్క పని ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మెజర్ చేయడం. ఏవైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ L2 పాయింట్ లోకి వస్తాయో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మెజర్ చేస్తుంది అన్నమాట ఈ పేలోడ్. ఈ 7 పేలోడ్స్ లో నుంచి 4 పేలోడ్స్ అనేవి డైరెక్ట్ గా సూర్యుని చదువుతాయి. మిగతా 3 పేలోడ్స్ అనేవి L1 పాయింట్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకుంటాయి అన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ తీసుకోవడానికి భూమి నుండి బయటికి మిషన్స్ ని పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క అట్మాస్ఫియర్ అనేది సూర్యుని నుండి వచ్చే భయంకరమైన రేడియేషన్స్ ని ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ఆపుతుందన్నమాట. ఆపి మనుషుల్ని కాపాడుతుంది. ఇది మనుషుల కోసం మంచిదే. కానీ మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే సూర్యుని నుండి వచ్చే రేడియేషన్స్ ని చదవాలంటే భూమి బయటికి వెళ్లాల్సిందే. మిగతా సన్ మిషన్స్ గురించి చూసుకుంటే 2018లో నాసా వాళ్ళు పార్కర్ సోలార్ ప్రోబ్ అనే మిషన్ ని లాంచ్ చేశారు. ఇందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కొలాబరేషన్ అయ్యారు. ఈ మిషన్ యొక్క టార్గెట్ ఏంటంటే సన్ కరోనా లేయర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. దీంతో పాటు ఒక సోలార్ ఆర్బిటర్ కూడా ఉంది. దీన్ని 2020లో నాసా ESA వాళ్ళు కలిసి మళ్ళీ లాంచ్ చేశారు. ఇవన్నీ మిషన్స్ కి సంబంధించిన గోల్ ఒకటే, సూర్యుని చదవాలి. ముఖ్యంగా సూర్యుని నుండి బయటికి వచ్చే ప్రమాదకరమైన రేస్ ని చదవాలి. ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.